కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరికి వాళ్ళ కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చని వాళ్ళని పట్టించుకోవద్దని ఎద్దేవా చేశారు. కొడంగల్లో జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటిగా పార్లమెంటులో వ్యతిరేకించింది తానే అని చెప్పారు. కొడంగల్లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేశామని గుర్తు చేశారు. ఒక్క సంతకంతో కొడంగల్ కి అన్ని వస్తాయని ఎవరినో అడగాల్సిన పని లేదన్నారు. కొడంగల్లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్. पूरा तेलंगाना को तो कोडंगल से चलाने का ताकत आप लोग मुझे दिया हुआ है। कुछ लोगों को दुख रहता ही रहता, क्योंकि आपके ताकत से उन लोगों का वस्ताद को कुर्सी खाली करवाया हमने, वो दुख रहता ही है। आज ने इतिहास में कभी भी देखो किसी का कुर्सी गए तो उनका दुख हमेशा रहता ही रहता। तो आज मैं एक बात साफ कहना चाहता हूं, ये रमजान, ईद और इफ्तार में मैं ज़्यादा राजनीति के बारे में ज़्यादा नहीं बोलना चाहता हूं। मैं कैसे हूं, मैं क्या करता हूं, क्या नहीं करता हूं, आप लोगों को पता है, क्योंकि आप सब जानकर मुझे जिता के आज पूरा तेलंगाना में नए वक्फ बिल जब इंट्रोड्यूस किया तब पहली बार असेंबली में मैं अकबरुद्दीन ओवैसी वक्फ बिल के खिलाफ हम लोग ने आवाज उठाए। इसीलिए आज जो भी जरूरी है सरकार अपनाइए, दस्तखत अपनाइए, एक दस्तखत से सब कुछ आ जाएंगे। तो कोडंगल को किसी से भीख मांगने का, किसी को मांगने का नहीं है। आप हुक्म जारी करो, 24 घंटा में हाजिर हो जाएंगे सब कुछ। 1 2 3 ऐसा नहीं है, जो भी जरूरत है कोडंगल के लिए आप लोग आपस में बैठो। वो शादी खाना बनाना है, नहीं तो और क्या बनाना है, क्या होना है, गर्ल्स स्कूल होना है, नहीं तो हॉस्टल होना है, क्या क्या होना है हमारे माइनॉरिटी भाइयों के लिए, सब कुछ आ जाएंगे। किसी से मांगने का नहीं है। आप इतना ताकत दिए, एक कलम से एक दस्तखत किए तो सब कुछ हो जाएंगे। सब कुछ करने के लिए मैं तैयार हूं। पूरा चिट्ठी बना दे के मुझे भेज दो, सब कुछ आज इधर आ जाएंगे। मैं खुद लेकर आता हूं, कोई कोडंगा हैदराबाद तक भी आने का जरूरत नहीं है। तो जाकर కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరికి వాళ్ళ కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చని వాళ్ళని పట్టించుకోవద్దని ఎద్దేవా చేశారు. కొడంగల్లో జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా రాజకీయ అంశాల గురించి మాట్లాడనున్నారు. అయితే ఈ సందర్భంగా వక్ఫ్ బిల్ అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటగా పార్లమెంటులో తానే వ్యతిరేకించానని చెప్పారు. అంతేకాకుండా కొడంగల్లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేశామని కూడా గుర్తు చేశారు. ఇక ఒక్క సంతకంతో కొడంగల్ కి అన్ని వస్తాయని, 24 గంటల్లోనే ఏమడిగితే అవి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎవరినో అడగాల్సిన పని కూడా లేదన్నారు. అయితే కొడంగల్లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఇఫ్తార్ విందులోనూ పాల్గొన్నారు.